మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రీఫ్ కేస్ బాబే. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం, ఆ తర్వాత నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బాబుకు బాగా అలవాటైన పని. ప్రతిసారి ఆయన చేసే పని ఇదే. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రాత్రికి రాత్రి కరకట్టుకు తట్టా బుట్టా సర్దుకుని వచ్చేశారు. కరకట్ట నుంచి కొత్త కుట్రలకు తెరలేపారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు. ఈసారి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలపై బాబు కన్ను పడింది. 2014-19 మధ్య అవినీతి కేసుల్లో పోగేసిన ప్రజాధనం ఇప్పుడు ఎంపీల కొనుగోలు కోసం బయటకు తీశారు. కోట్లు వెదజల్లి పక్క పార్టీ ఎంపీలను ప్రలోభ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈయన మారడా అంటూ ప్రజలు చేదరించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అసలు బాబు బుద్ధి మారదా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా తీరు మారదా? బాబు పాచిక పారితే నిజంగా నష్టపోయేది ఎవరు? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొందామని స్కెచ్ వేశారు. అదేంటి సార్, తెలంగాణలో పబ్లిక్గా పట్టుబడిపోయారుగా, మళ్ళీ ఈ కొనుగోళ్ళేంటి సార్? వాట్ ఐఎమ్ సేయింగ్, అక్కడ పట్టుబడిన తర్వాత కూడా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను మనం కొనలేదా? వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక్కొక్కరికి 40 కోట్లు ఇద్దాం, కాదంటే 70 కోట్లైనా ఇద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. మన పార్టీలో చేరే వారిని ముందుగా రాజీనామా చేయాలని చెబుదాం. మళ్ళీ మీకే టికెట్ అని నమ్మిద్దాం. 6 నెలల్లో రాజ్యసభ ఎన్నికలు రాగానే సమీకరణలు మారాయని అబద్ధం చెబుతాం. కడాన మన పార్టీ నాయకులను రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకుందాం. ఎలా ఉంది నా స్కెచ్? అచ్చంగా చంద్రబాబు స్కెచ్ ఇదే కాకుండా ఆల్మోస్ట్ ఇదే. 770 కోట్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు మన బ్రీఫ్డ్ బాబు. నారావారి సంతలో కొనుగోళ్లకు చంద్రబాబు మరోమారు తయారయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పదే పదే అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి మాయాజోదమాడే కలియుగ శకునిలా తయారయ్యారు. మహాభారతంలో శకుని తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయాజోదానికి బరి తెగించారు. టీడీపీ పుట్టుక తరువాత తొలిసారిగా రాజ్యసభలో అడ్రస్ లేకుండా పోయిన పార్టీ పరువు నిలిపేందుకు నిస్సిగ్గుగా అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నేతగా ముద్రపడ్డ చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు తెరలేపారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది సభ్యుల బలం ఉన్నా రాజ్యసభలో టీడీపీ బలం గుండు సున్నా. టీడీపీ పుట్టుక తర్వాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ఫస్ట్. ఇదే కంటగింపుగా మారింది చంద్రబాబుకు. మరోవైపు వచ్చే 2 ఏళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. అటు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ఆమోదించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. ఈ కోణంలోనే వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది. ఆ విషయం అటు అధికార ఎన్డీఏ కూటమితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కూడా బాగా తెలుసు. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబుకు ఇది మింగుడుపడని అంశం. అందుకే వారిని తన వైపు లాగేసేందుకు సరికొత్త మాయా జూదానికి తెరలేపారు. కొన్ని రోజులుగా కొందరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులతో తెరచాటు మంతనాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం భారీగా బ్రీఫ్ కేసులు కూడా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. బాబు చరిత్రంతా రాజకీయ వ్యాపారమే. గతంలోనూ ఇదే విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువవుతూనే ఉంది. 1978 నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చరిత్రంతా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు దాదాపుగా 800 కోట్లు సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 40 నుంచి 70 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. ఇక్కడ ఓ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. బాబు గారి ప్రలోభాలకు ఎవరైనా లొంగితే ఒకరిద్దరు వెళతారా? అసలు ఎవరూ వెళ్లరా? ఇది కాదు పాయింట్. ఒకవేళ కొనుగోళ్లు జరిగితే నష్టపోయేది వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ప్రజలు కూడా నష్టపోతారు. ఇది అసలైన పాయింట్. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, పోలవరం పారిశ్రామిక కారిడార్లు, వీటి గురించి టీడీపీ మాట్లాడదు. మాట్లాడే వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కేయాలి. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. బాబు ఎప్పుడైతే 800 కోట్లు రెడీ చేసుకుని సంతకు బయలుదేరారన్న వార్త బయటకు వచ్చిందో, ఓటుకు కోట్లు కేసులో ఆనాడే బాబుకు శిక్ష పడి ఉంటే ఈ కొనుగోళ్లు రిపీట్ అయ్యేవి కావని చర్చ ఒకటి మొదలైంది. నిజమే కదా? మొదటి నేరానికే శిక్ష పడితే అతను రెండో నేరం చేసే సాహసం చేయడు కదా.
చంద్రబాబును నమ్మి అమ్ముడుపోయిన వాళ్ళు బాగుపడ్డ దాఖలాలు లేవు. అసలు చంద్రబాబును నమ్మి బాగుపడ్డ వాడెవ్వడూ మనకు కనిపించడు. రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక వదిలేయడం చంద్రబాబు నైజం. ఎన్టీ రామారావుపై కుట్రలో భాగంగా 1995లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్లో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణతో పాటు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు లాంటి వారందరినీ ఆ తర్వాత పొగబెట్టి టీడీపీ నుంచి బయటకు పంపారు. అది చంద్రబాబు చరిత్ర. 2014-19లో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి కిడారి సోమేశ్వరరావుకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు. అదే ఆవేదనతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. అది చంద్రబాబు చరిత్ర. అలానే బాబును అతిగా నమ్మి అప్పటి రాజ్యసభ ఎంపీ జయప్రద చివరకు ఏపీని వదిలి యూపీకి పారిపోవాల్సి వచ్చింది. అది చంద్రబాబు చరిత్ర. ఇక ఇప్పుడు మరో రాజకీయ జూదానికి చంద్రబాబు తెరలేపిన వేళ ఎవరైనా ఆయన ప్రలోభాలకు లొంగితే ముందుగా వారితో రాజీనామా చేయిస్తారు. 6 నెలల్లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ సమయంలో బాబును నమ్మి వచ్చిన జంపింగ్ జపాంగులను పక్కన పెట్టి తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫండింగ్ చేసే పారిశ్రామికవేత్తలను నిలబెడతారు. ఒక్కటి మాత్రం నిజం, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తెలివిగా చేస్తే మోసం. చంద్రబాబు ఏది చేసినా తెలివిగా చేస్తారు. మోసపోవాలా లేదా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్.